సముద్రాలు ఉన్నటువంటి నగరాలకు ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇండియా వైజ్గా చూసుకున్నట్లయితే ఇటు చెన్నైకి సంబంధించి కావచ్చు, ముంబైకి సంబంధించి కావచ్చు, అవి మహానగరాలుగా అభివృద్ధి చెందాయంటే అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ప్రభుత్వం అక్కడ కోట్లు ఇన్వెస్ట్ చేయడం, సో ఎక్కువ మొత్తంలో ఇంటర్నేషనల్ కంపెనీలు కావచ్చు, టూరిస్టులను కావచ్చు అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ద సేమ్ ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ దీన్ని పట్టించుకోకపోతే వైజాగ్ని, సో ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వాటిని డెవలప్ చేసింది. వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి వైజాగ్ను ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసింది. అసలు వైజాగ్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఎంఆర్డీఏ చైర్మన్ చంద్రమౌళి గారు అన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీ కొనసాగిందండి? మనం చూస్తున్నాం సో ముంబై అనేది సీషోర్ ఉండడం వల్ల ఎంత డెవలప్ అయిందో, ఎన్ని పెట్టుబడులు వచ్చాయో, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కలుగుతుందో అని. ఇంకోవైపు చూసుకుంటే చెన్నై కూడా వాళ్ళ బీచ్ కారిడార్ ఉన్నటువంటి ప్రాంతం ఐటీ పరంగా అభివృద్ధి చెందింది. ఇటు ఎగుమతులు, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కూడా సముద్ర తీరం బాగా ఉపయోగపడింది, బాగా డెవలప్ అయింది. వైజాగ్ను చాలా సంవత్సరాలుగా దీన్ని పట్టించుకోలేదు. ఒకప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హైదరాబాద్ హైటెక్ సిటీ అంటూ అక్కడే ఇన్వెస్ట్ చేయడము, అక్కడ దీన్ని వదిలేశారు. మీరు వచ్చిన తర్వాత ఎట్లాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీ కొనసాగింది, ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి? విఎంఆర్డిఏ విశాఖపట్నం పరిసర ప్రాంతాలని డెవలప్ చేసే యోచనలో ఇంతకుముందు ఉన్న ఉడాని ఇప్పుడు విఎంఆర్డిఏగా చేస్తూ ఈ 3 జిల్లాల పరిధిని పెంచడం అయింది. ఈరోజు ఈ సీహార్స్ మ్యూజియం కానీ, లేకపోతే సబ్మెరైన్ కానీ, ఇలాంటి రకరకాల ఉడా పార్కు, లేకపోతే సెంట్రల్ పార్కు. అది మొన్న సెంట్రల్ పార్కులో మేము గ్లో పార్క్ అని ఒక నేషనల్ డిజైన్ కూడా తెచ్చిపెట్టాం. ఆ పార్క్ కూడా మొన్న ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మా చుట్టుపక్కల ప్రాంతాలైన సబ్బవరం కానీ, మాడుగుల కానీ, వీటిలో కూడా మేము పార్కులు డెవలప్ చేయడానికి కూడా మన శంకుస్థాపనలు కూడా చేసి వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు పెద్ద పెద్ద మల్టీ లెవెల్ సంస్థలు కానీ అన్నీ ఇంటర్నేషనల్గా వస్తున్నాయంటే మేము రోడ్లు కానీ, పార్కులు కానీ అభివృద్ధి పరిచి వాళ్ళకి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము వాళ్ళకి ఇస్తూ ఈ సిటీని డెవలప్ చేయడంలో విఎంఆర్డిఏ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. సార్, ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక ఆర్కే బీచ్కి సంబంధించినటువంటి రోడ్లే కొంచెం వైడ్గా ఉండేవి, ఇది ఒకటే బీచా అన్నట్టు ఉండేది. ఇప్పుడు చూస్తే ఇక్కడ నుంచి మొదలుకుంటే భీమిలి వరకు ఆల్మోస్ట్ కొన్ని కిలోమీటర్ల మేర పూర్తిగా వ్యూ పాయింట్లు కానీ, పార్కులు కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్, అంటే సాయంత్రం వస్తే మనం ఎక్కడున్నాం, అసలు వైజాగ్లో ఉన్నామా, ఇంటర్నేషనల్ సిటీలో ఉన్నామన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యాలు మనం చూపిస్తున్నారు. ఇదంతా కూడా ఎంత చొరవతో తీసుకున్నారు, ఎలాంటి క్రియేషన్ జరిగిందండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక టూరిజంని విశాఖపట్నం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బయట పాశ్చాత్య దేశాల్లో ఉండే విధంగా పార్కులు డెవలప్ చేసి ఇప్పుడు గోవా వెళ్తే ఒక 7-8 బీచ్లు కంటిన్యూగా కనిపిస్తాయి. గోవా తర్వాత అంతా సీ ప్రదేశం అంటే రోడ్డు ఉన్నది, కారిడార్ మందే కాబట్టి దీనికి కూడా చాలా పార్కులు చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి పాయింట్ అని, అలాగే సాగర్ నగర్, భీమిల దగ్గర ఇలా ప్రతి దగ్గర కూడా పాయింట్లు ఇస్తూ పర్యాటకులకి ఆహ్లాదంగా ఉంటూ పక్క రాష్ట్రాలను కూడా వచ్చే విధంగా మేము టూరిజం డెవలప్ చేస్తున్నాం. సరే, ఒకటి బీచ్ ఐటీ క్యారిడార్ అనేటువంటి ఒక వర్డు ఈ ప్రభుత్వం హయాంలోనే విన్నాము. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, రిషికొండ ప్రాంతంలో కొంచెం దాటగానే మీకు మధురవాడ కానీ, ఐటీ షెడ్యూల్ కానీ, సో ఒక అద్భుతంగా ఉంది. అంటే ఇక్కడ ఐటీ వాళ్ళు ఎప్పుడైనా సరే మంచి కాస్మోపాలిటన్ సిటీలో ఉండాలి, మంచి కల్చర్ ఉండాలి, పబ్బులు, కల్చర్ అన్నీ ఉండాలని కోరుకుంటారు. సో అక్కడ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ రావడం వెనుక విఎంఆర్డిఏ కృషి ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కొండపైన అద్భుతమైనటువంటి రోడ్లు కానీ ఎట్లా కల్పించారు, దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటంటే? ఈ బీచ్ రోడ్లో ఉడా పార్క్ కానీ, లాస్ట్ ఉదయలో బాగా పూర్తిగా పాడైపోయిన పార్క్ని మళ్ళీ మా ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో దాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే రోడ్లు కూడా వైడనింగ్ చేసి ఉన్నాం. ప్రతిదీ కూడా ఐటీ హబ్కి అనుసంధానం చేస్తూ ఐటీని డెవలప్ చేయాలనే ఉద్దేశం. అలాగే రాజధాని కూడా ఇక్కడికి వచ్చి దీంట్లో మేము ప్రత్యేక చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం వల్ల మేము విఎంఆర్డిఏ ద్వారా చాలా పనులు చేస్తూ మేము విశాఖ సిటీ డెవలప్మెంట్కి మేము సర్వదా కూడా డెవలప్ చేసే ఉద్దేశంలో ఉన్నాం.
సార్ ఇక్కడికి వచ్చేటువంటి అంటే టూరిస్టులను అట్రాక్ట్ చేసేందుకు అంటే ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ రూపకల్పన అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే చూసుకోవచ్చు మనకు పశ్చిమ బెంగాల్ నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ చాలామంది ఇక్కడికి టూరిస్టులు వస్తుంటారు కదా, వాళ్ళకి ఎట్లాంటి అంటే ఎప్పుడైనా సరే ఒక శాంతి భద్రతల పరంగా బాగుంటేనే టూరిస్టులు వస్తారు, శాంతి భద్రత పరంగా బాగుంటేనే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వస్తాయి. ఇన్ఫోసిస్ లాంటిది, టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కల్పిస్తున్నాయంటే ఎట్లాంటి భద్రత కలుగుతుంది? ఈ విశాఖ సిటీలో ఎలాంటి భద్రత ఉంటుంది? విశాఖ సిటీ కంపేర్ చూస్తే హైదరాబాదు తర్వాత కాస్మోపాలిటన్ సిటీగా అన్ని రకాల మతస్థులు కూడా ఉండి ఈ ఊర్లో ఒక అన్నదమ్ముల వాతావరణంతో అందరూ మెలుగుతున్నారు. అలాగే ఇక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి అన్ని రకాల వాళ్ళు ఇక్కడికి వచ్చి వైజాగ్లో సెటిల్ అవుదామనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వైజాగ్ చాలా త్వరగా డెవలప్ అయ్యి నగరంగా ప్రపంచంలోనే ముందుకెళ్తుంది. సో ఇంకా ఫర్దర్ కూడా మంచి కార్యక్రమాలు చేయబోతున్నారా? వైజాగ్ని అంతర్జాతీయ పట్టంలో ఉంచబోతున్నారా? మేము ఇక్కడ ఆర్కే అది ఉడా పార్క్ పక్కన 8 ఎకరాల్లో 5 స్టార్ హోటల్ ప్లస్ 5 స్టార్ కన్వెన్షన్ సెంటర్ కూడా మేము టెండర్లు పెట్టడం జరిగింది. ఇదంతా టూరిజం డెవలప్మెంట్ కోసం చేస్తున్న కార్యక్రమం. అలాగే కొత్త కొత్త పార్కులు అలాగే హౌసింగ్ ప్రాజెక్టులు కూడా ఉడా చేస్తూ ప్రభుత్వానికి మొన్న 4,823 ఎకరాల్లో 83 లేఅవుట్లు వేసాం. 1,41,000 మందికి 1 సెంట్ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఇల్లులు ఇవ్వాలనే స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో చేసి కార్యక్రమంలో మేము భాగస్తులై ఈ పని చేసి వైజాగ్ డెవలప్మెంట్కి మా విఎంఆర్డీఏ తరఫున మేము వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాం అంటే వైజాగ్ని ప్రపంచ పట్టంలో పెట్టే విధంగా సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో డెవలప్మెంటల్ యాక్టివిటీని కొనసాగించింది. డబ్బులకు కొదవలేదు, ఎంతైనా ఇన్వెస్ట్ చేసేందుకు రెడీగా ఉంటామనేటువంటి భరోసాని విఎంఆర్డీఏకి కల్పించింది. అదేవిధంగా ఫండ్స్ను కూడా వాళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది. సో అందులో భాగమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హెరియర్ మ్యూజియం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీచ్ క్యారిడార్ అంతా కూడా. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో రాజ్ కుమార్, సాక్షి టీవీ, ఆర్కే బీచ్ నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.